రోజున మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే గుర్తుపట్టుట. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అంటున్నాడు. ఇక్కడ హామాను మొర్దెకై మీదను, మొర్దెకై జాతి అయినటువంటి యూదా జాతి మీదను పగబట్టినటువంటి హామాను రాజైనటువంటి అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ సంస్థానములలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 127 సంస్థానాలలో ఒక జాతి ప్రజలు ఉన్నారయ్యా, ఒక జాతి ప్రజలు ఉన్నారు. వాళ్ళ విధులు సకల జనముల విధుల కంటే వేరుగా, అంటే వారి యొక్క వైఖరి చూస్తే, వారి పద్ధతులు చూస్తే వేరుగా ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు క్రైస్తవ పద్ధతులు ఎట్లున్నాయి? వేరుగా ఉన్నాయా? వాళ్ళ ఎలాగున్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. కాకపోతే వాటికి ఏమి యాడ్ అవుతుందంటే ప్రార్థన యాడ్ అవుతుంది. ఏమవుతుంది? కేవలము ప్రార్థన. వాళ్ళేమో పూజ చేస్తారు, మనోళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, అంతే. విధి విధానాలకి వ్యత్యాసమేం కనపడట్లేదు. వాళ్ళు ఎలాగున్నారో క్రైస్తవ బిడ్డలు కూడా అలాగే ఉంటున్నారు. హామాన్ అంటున్నాడు, అయ్యా, మన విధులకు వాళ్ళ విధులకు చాలా వ్యత్యాసం కనపడుతుంది అయ్యా. అయితే ఆ ప్రజల వల్ల మీకు ఏం లేదు, ప్రయోజనం ఏమీ లేదు. నిజమే, లోకములో దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు లోకానికి మనం ప్రయోజనం కాకపోవచ్చు, కానీ మనం ఎవరికి ప్రయోజనమవుతాం? దేవునికి ప్రయోజకులమవుతాం. ఒక నశించిపోయే ఆత్మకు ప్రయోజకులమవుతాం. అందుకే మన విధులు విధానాలు మారాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విధులు విధానాలు ఒక రీతిగా ఉంటే, ఈనాడు క్రైస్తవులుగా మన విధులు విధానాలు ఎలా ఉండాలి? ఒక ప్రత్యేక రీతిలో ఉండాలి. అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు. కొన్ని వివాహాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ హిందువులు దేవుణ్ణి ఎరగని వారు పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. క్రైస్తవ వివాహాలు కూడా ఏమైపోతుంది? ఒకరి మీద ఒకరు. ఏమైనా తేడా ఉంది అందులో పైగా మళ్ళీ పాస్టర్ గారే ఇంకోసారి 3 సార్లు మునిగిపోనిక సావనికనా? ఇప్పుడు పూలు సంతోషాన్ని ఇస్తాయి. పూలైన ఒక రకం, అది కూడా వేసుకోవాల్సిన పని ఏం లేదు. వచ్చిన వారి చేతులు జిలబెడుతుంటాయి కాబట్టి వాళ్ళు ఏదో సల్లాలని కొట్టడాలని ఏదో చేస్తుంటారు కదా. క్రైస్తవ విధానంలో మనం చేయవలసినది వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక మన చేతులు వచ్చిన వారికి ఎలాగైనా దీవించాలంటే, వాస్తవంగా దీవించే విధానం ఏంటి తెలుసా? బియ్యం తీసుకొని అందులో పసుపు కలిపి ఆ బియ్యాన్ని చేతిలో పట్టుకొని ఇట్లా చేయబెట్టి ఇట్లా వేయాలి. ఎట్లా వేయాలి? మనోళ్ళు ఎట్లా వేస్తారు? ఇది దీవెన అంటారా? కడుపు లోపల ఆకలి తప్ప ఏం లేదు. పద్ధతి ఉందా? అది పోయి మా కళ్ళల్లో పడతాయి, పాస్టర్లకే, మా నెత్తుల మీద పడతాయి. మాకు కూడా వాళ్ళ దీవెనలో శాపాలు తెలియదు. అవి దీవెనేం కాదు, శాపమే నాకు తెలిసి. అలాంటప్పుడు దేవుడు సంతోషిస్తాడా? నా బిడ్డలు ప్రత్యేకంగా ఉన్నారయ్యా అనుకుంటాడా? చెప్పండి. రూటు అయితే మారింది కానీ బ్రతుకేమో మారట్లే. అప్పుడు సరిగా బొమ్మ దగ్గర పోయి పూజించే వాళ్ళు ఇప్పుడు చర్చిలోకి పోయి ప్రార్థన చేస్తున్నాం, అంతే. ఇది క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో మొదలైంది. ఒకవేళ ఎవరైనా చెబితే, మీకేం తెలుసురా, నిన్నగాక మొన్న పుట్టినారు, అంతే కదా అనేది. నిన్నగాక మొన్న నువ్వు పుట్టి మా కళ్ళ ముందు పుట్టి మాకే చెప్పేవాడు అయినవా అంటారు. యేసు ప్రభును కూడా అట్లే అన్నారు కదా, మేము పండితులము మహాజ్ఞానులము, నువ్వు చెప్పేది ఏందని చెప్పేసి యేసు ప్రభుని లెక్క చేశారా? ఎవరు లెక్క చేయలేదు. అందుకే వాళ్ళు శిలోకి అప్పగించేశారు. క్రైస్తవ వివాహము కానీ, క్రైస్తవ కార్యక్రమాలు కానీ, క్రైస్తవ విందులు వినోదాలు కానీ ఏదైనా సరే గాక ఒక ప్రత్యేక దిశలో దేవుని మహిమపరిచేవిగా ఉండాలి. బైబిల్ అంటుంది, మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయమని అన్నాడు. హల్లెలూయా. ఏం చేసినా దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటాడు.
ఏవేవి కట్ చేసుకోవాలో అవి కట్ చేసుకుంటుండాల. చెట్టు పెరుగుతుందిలే అని చెప్పేసి ఆనందించడం కాదు. చెట్టు పెరిగేటప్పుడు పైకి పోయే కొద్దీ ఏం చేయాలి? కింద కొమ్మలని కట్ చేయాలా? ఇంట్లోకి తిప్పుకోవాలి వాటిని బాగొచ్చిందని. ఇంట్లోకి తిప్పుకో, నీకెందుకు? ఏదైనా పాము వస్తుంది, భలే ఉంది, కొమ్మని ఇంట్లోకి వస్తుంది. కింద వాటిని మనం ఏం చేయాలా? కట్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది. మనం కూడా పరలోకం పోవాలంటే ఈ భూ సంబంధమైన పద్ధతులు, విధానాలు ఏం చేసుకోవాలి? మనము ఏం చేయాలా? కట్టుకోవాలా? మనోళ్ళు ఏం చేస్తారు క్రైస్తవులు ఈరోజు? అన్నీ కట్టుకుంటున్నారు. అన్నీ కట్టేసుకుంటున్నారు. పైగా మరలా ప్రార్థన. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూదులు బానిసలుగా అక్కడికి వెళ్ళినప్పటికీ సరే వారి విధి విధానాలు ఎట్లున్నాయంట? సపరేట్‌గా ఉన్నాయంట. అబ్బా! అది ఎవరు గమనించారు? యూదులకు శత్రువైన హామాను గుర్తించాడు. హామాను అందరిని చంపేయాలనుకున్నాడు తెలుసా? అపవాదైనటువంటి సాతానుకు సాదృశ్యం హామాను. వాడు కూడా ఈ రోజున క్రైస్తవుల పైన వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ వారు ఎలాగున్నారు, మనం ఎలా ఉన్నాం, మన సాంప్రదాయాలు వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు అని అధికారులు రెచ్చగొడుతూ అనేక మంది నాశనం చేయడానికి లోకంలో తిరగట్లేదంటారా? మనం వినట్లేదా? చూడటం లేదా? కాబట్టి ప్రియులరా, మరణమైనా సరేగాక మన విధి విధానాలు, మన పనులు దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకొని మనుషులు సంతోషపెట్టే రీతిగా కాకుండా మన విధి విధానాలు వేరుగా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో ప్రభు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఇలా పనులన్నీ వేరుగా ఉన్నాయి రాజా, ఇలా చంపేద్దామని ప్రయత్నం చేసి 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 చివరికి ఏమైపోయాడు? మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు. హామాను ఉరికొయ్య మీద ఉరివేయబడి చనిపోయాడు. ఇప్పుడు ఆ యొక్క అహశ్వరేష్ రాజు యొక్క ప్రజల విధి విధానాలు దేవుడు ఇష్టపడ్డా? దేవుని ప్రజలని చెప్పడం యూదులైనటువంటి వారి విధి విధానాలు ఇష్టపడి దేవుడు వాళ్ళని బ్రతికించాడా? దేవుని ప్రజలైన యూదుల విధి విధానాలు రాజుకు నచ్చకపోవచ్చు, హామానుకు నచ్చకపోవచ్చు, కానీ దేవునికి నచ్చినాయి కాబట్టి వారిని నచ్చకుండా, ఒప్పుకోకుండా వ్యతిరేక దిశలో ఉన్నటువంటి వీళ్ళందరూ చనిపోయారు. కానీ దేవుని ప్రజలైన యూదులందరూ బ్రతికి బట్ట కట్టారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోక విధానాలు, విధి విధానాలు మనం పాటించాల్సిన అవసరము లేదు. కొన్ని సాంప్రదాయాలు అంటారు, సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయాలు మనల్ని ఏమైనా సాగదీస్తాయా? మనల్ని ఏమైనా ఉద్ధరిస్తాయా సాంప్రదాయాలు? నాకు సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. రోజు పోతుంటే పంది అడ్డం వచ్చింది నాకు. పంది అడ్డం వస్తే దాన్ని ఎట్టని చెప్పి గుద్దితే పంది ఎగిరిపడాలనుకున్నా, నేను ఎగిరిపడ్డా. పంది ఆడ ఎగిరిపడుతుందమ్మా. ఒకరోజు పాము అడ్డం వచ్చింది, ఏమనగా తొక్కి పడేసిన. స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు వచ్చింది, అది తొక్కి అవతలికి వెళ్ళిపోతే నా గుండె లబ్డబ్బని కొట్టుకుంటుంది. మా ఎదురుగా మా స్నేహితుడు వాళ్ళ నాన్నోళ్ళు బీడీ షాప్ పెట్టినాడు. అంకుల్ ఇటు పాము తొక్కినా అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, ఏం లేదు బాబు, ఏం భయపడగాకు, ఒక బీడి కట్ట ఒక అగ్గిపెట్టి తీసిపోయి ఆడ పెట్టు. ఏడైతే పాము, నాకేమో ఆడికి పోవాలంటే భయం అవుతుంది. చిన్నప్పుడు తెలియదు కదా, పగబడతాయేమో అని చెప్పేసి భయంతో ఆడికి పోకుండా, ఏం కాదు పో బాబు, పోయి ఆడ పెట్టి అక్కడ చూడగాక అన్నాడు. సరే అని ఆయన మాట నమ్మి నేను వెళ్తే నిజంగా ఆడ పామేం లేదు. మొత్తాన్ని బీడి కట్ట ఆడ భయంతో పెట్టేసిన. మరలా తిరిగి మరుసటి రోజు చూస్తే అక్కడ ఏం లేవు, బీడీలు లేవు, బీడి కట్ట లేదు, అగ్గిపెట్టలేదు. ఎవరు తీసిపోయారు మరి? ఎవరైతే మనకు అమ్మింటాడో ఆయన లేపేసింటాడు. ఇది లోక సంబంధమైన పద్ధతి కదా. అది దైవిక పద్ధతి అయితే ఏం చేస్తాము? ప్రార్థన చేసుకుంటాం. అవునా కదా? ప్రభు అనుకోని రీతికి జరిగిపోయింది, దీని నుంచి ఎటువంటి అపాయం నాకు రాకుండా. అంటే మన విధానాలు, విధి విధానాలు వేరుగా ఉన్నప్పుడు, దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషించి మనల్ని తప్పకుండా దీవిస్తాడు. మనల్ని ఉన్నత స్థాయిలోకి తప్పకుండా ఆయన తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఇక్కడ హామాను ఏమని గుర్తుపట్టాడు? ఈ యూదుల యొక్క విధి విధానాలు వేరుగా ఉన్నాయే అని ఆయన గుర్తుపట్టగలిగాడు. మరి ఈ రోజున నీ విధి విధానాలు చూసినప్పుడు, నీ కొలీగ్స్ కానీ, బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీకు తెలిసినటువంటి నెలవర్లు కానీ, ఎవరైనా కానీ నీ జీవితాన్ని చూసినప్పుడు నీలో ప్రత్యేకత వాళ్ళకు కనబడుతుందా లేదా? నీ విధి విధానాల్లో ప్రత్యేకత కనపడుతుందా లేదా? వాళ్ళు ఎట్టున్నారో వీళ్ళు ఎట్నే ఉన్నారులే, ఏం పెద్ద ప్రత్యేకత ఏం లేదులే అన్నట్టుగా ఒకవేళ కనపడుతున్నావా? అయితే మార్చుకో. ఈరోజు మన విధి విధానాలు తప్పకుండా మార్చాలి.